ఈరోజు 5వ తారీఖు ఫిబ్రవరి 2026 గురువారం. ఈరోజు వృషభ రాశి వారికి కష్టపడకుండా డబ్బులు రావాలని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా త్వరగా డబ్బులు సంపాదించాలని జోడవాడినా, ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా నష్టపోతారు. జాగ్రత్త. మిత్రద్రోహం, మీకు బాగా స్నేహితులుగా ఉండేవాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం కనపడుతుంది. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోటి పంచుకోకండి. చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా కోపం, చిన్న చిన్న విషయాలకి చిరాకు పడి ఇంట్లో వాళ్ళపైన, ప్రేమించిన వాళ్ళపైన, ఆఫీసులోనూ కూడా అరవడం, కోప్పడం లాంటి వాటి వల్ల ప్రశాంతత కోల్పోతారు. జాగ్రత్తగా ఉండండి. పరస్త్రీ పరపురుష వ్యామోహము, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల నష్టం కనపడుతుంది. ఈరోజు ముఖ్యంగా పరాయి వ్యక్తులపైన ఆకర్షణ లాంటిది, జోదం లాంటివి మీ పరువు తీస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మాట కఠినంగా ఉన్న ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా మాత్రం మాట్లాడకూడదు. రాత్రి వేళలో లేదా కొత్త ప్రాంతాలకి ఒంటరిగా ప్రయాణం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలు తోడెవరైనా ఉంచుకోవడం మంచిది. అప్పులు పెరిగే అవకాశం బాగా కనపడుతోంది. ముఖ్యంగా ఆదాయం తక్కువగా ఉన్న విలాసాల కోసం అప్పు చేస్తే భవిష్యత్తులో తీర్చలేక ఇబ్బంది పడుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉండాలి. చాలా తెలివిగా మాట్లాడాలి. అప్పుడే మీరు ఆ సమస్య నుంచి మీరు బయటపడతారనే విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వారిపైనే అకారణంగా కోపాన్ని చూపిస్తారు. ఇది వాళ్ళను దూరం చేస్తుంది. జాగ్రత్త. అడగని విషయాల్లో తలదూర్చి ఎక్కువగా మాట్లాడడం వల్ల చులకన అయ్యే పరిస్థితి కనపడుతోంది. ఆదాయం తగ్గడం, రావలసిన డబ్బులు చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడం, ఖర్చుల విషయంలో ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారం కోసమో, ఇంటి ఖర్చుల కోసమో కొత్తగా అప్పు చేయవలసిన పరిస్థితి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, నొప్పులు, నీరసం లాంటివి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. విద్యార్థులు ఆన్లైన్లో గేమ్స్కి అలవాటు పడడం, చదువు పక్కన పెట్టి ఫోన్లో గేమ్స్కు బానిసయ్యే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించండి. ఉద్యోగస్తులకి ఉద్యోగులు అనుకోని చికాకులు, పై అధికారులు ఒత్తిడి లేదా సహ ఉద్యోగస్తులతోటి వాళ్ళ అసూయ వల్ల ఆఫీసులు ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలు పరపురుషులతో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే రాబడి దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఆదాయపరంగా స్వల్ప లాభాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.